భూకంపం సంభవించిందో 4.2 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రతకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడ దాదాపుగా ఇస్లామాబాద్, దాంతోపాటు ఇటు మన భారత్కి సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ చూపించింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇటు కొన్ని ప్రాంతాల్లో, ఇస్లామాబాద్కి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో ఇటు స్వాత్ వరకు కూడా ఇటు భూ ప్రకంపనలు అక్కడ కనిపించాయంటూ మనకి మ్యాప్ చూస్తే అర్థమవుతోంది. దాంతోపాటు కలాం కావచ్చు, కోహిస్తాన్ కావచ్చు, చిత్ర ఈ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉండింది. పాకిస్తాన్ మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ రియాక్ట్ కాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్వాత్ వరకు కూడా ఈ ప్రభావం ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. దాదాపుగా ఈ భూకంప తీవ్రత మనకి భారత్ వరకు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కాస్త మనకు కనిపిస్తోంది. దాంతోపాటు తజికిస్తాన్ మీద, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే 2 సార్లు ఈ భూకంపం వచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇంపాక్ట్ అనేది పెద్దగా మనకి లేదు. కానీ ప్రజెంట్ భూకంప తీవ్రత చూసుకుంటే 4.2 తీవ్రతతో పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ఈ భూకంపం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వన్స్ భూకంపం వస్తే కనుక దాన్ని ఆ భూకంప తీవ్రత ప్రకంపనలు కంటిన్యూ అవకాశాలు మనం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే భారత్లో ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో ఈ భూకంప తీవ్రత ఎప్పుడైతే గుర్తించారో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది పాకిస్తాన్లో. వారం వ్యవధిలో ఇది 2వ భూకంపం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా భూమి కంపించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది, ఫైల్ షాట్స్ మీరు చూడడం జరుగుతుంది. గతంలో కూడా అంటే నిన్న కూడా భూమి కంపించిన పరిస్థితి అక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ గత ఏప్రిల్లో భూమి కంపించిన పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, ఫైల్ షాట్స్. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా ఈ ప్రకంపనలు మనకి కనిపించారు, అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి డ్యామేజ్ రిపోర్ట్ కాలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదనేది మనకు అందుతున్న సమాచారం. భారత్ సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఏం చెబుతుందంటే పాకిస్తాన్లో 4 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అనదర్ ఎర్త్ క్వేక్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి వారం రోజుల వ్యవధిలోని ఇది 2వ భూకంపం. ఇప్పటికీ ఇబ్బందికి గురవుతోంది అక్కడ. ఇటు ఏప్రిల్ 30వ తారీఖున కూడా 4.4 మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం సంభవించింది. దానికన్నా ముందు చూసుకున్న సందర్భంలో ఏప్రిల్ 12వ తారీఖున కూడా ఒక భూకంపం సంభవించింది 5.8 తీవ్రతతో. ఇలా అనేక భూకంపాలు ఈ మధ్య కాలంలో ఏర్పడిన పరిస్థితి. అయితే కారణం ఏంటి అనేది మాట్లాడుకునే సందర్భంలో యురేషియన్ అలాగే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు ఈ రెండు కూడా ఒకదానికొకటి ఓవర్లాపింగ్ అనేది జరుగుతోంది అనేది అందుతున్న సమాచారం. బలూచిస్తాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేకపోతే గిల్గిత్ బల్తిస్తాన్ ఈ ప్రావిన్స్లకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో ఎక్కడొక చోట భూకంపం అనేది మనకు అనిపిస్తోంది. అది ఏప్రిల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేలో కావచ్చు, గత కొద్ది నెలల క్రితం చూసుకున్న సందర్భాల్లో కావచ్చు. ఇలా వరుస భూకంపాలు పాకిస్తాన్ని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో ఇటు భారత్తో యుద్ధంలోకి దిగుతామంటూ పాక్ ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో భూకంపం వాళ్ళకి దెబ్బ మీద దెబ్బగా మారిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. కారణం ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ అలాగే యురేషియన్ ప్లేట్స్కి సంబంధించి ఆ రాపిడి గురించి చర్చించుకుంటున్న సందర్భం, మూవ్మెంట్స్ ఆఫ్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరికొన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఉన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్లో మరో భూకంపం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. సింధ్ కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కావచ్చు, ప్రస్తుతానికి పీఓకేకి సంబంధించి అక్కడ కూడా ఈ ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉంది అనేది తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ ఫాల్స్, సెవరల్ మేజర్ ఫాల్స్ ఉండడం జరిగింది. ఆ ఫాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ప్రకంపనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో తరచుగా ఈ భూకంపాలు అనేది ఏర్పడడం జరుగుతోంది. కారణం అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఆ ప్లేట్స్ మూవ్మెంట్లో భాగంగానే ఇంతటి ఇబ్బందికర వాతావరణం జరుగుతోంది. ఇంతటి ఇబ్బందికర వాతావరణం గురవడం జరుగుతోంది పాకిస్తాన్ అనేది కొన్ని న్యూస్ అవుట్సైట్ చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. 4.2 తీవ్రత. సాధారణంగా 2-3 అనుకోవచ్చు, కానీ 4.2 తీవ్రతతో ఇక్కడ భూకంపం ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు
అటు పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎక్కడా కూడా పాకిస్తాన్కి అనుకూలమైన పరిస్థితులు లేవు. మరీ ముఖ్యంగా అటు వర్షాలు కావచ్చు, లేకపోతే ఎండలు కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ప్రతికూల వాతావరణమే. ఇప్పుడు భూకంపాలు కూడా అదే స్థాయిలో బెంబేలెత్తించేస్తున్నాయి. గత కొన్ని నెలల వ్యవధిలోని వరుస భూకంపాలు ఏప్రిల్ 30 తారీఖు గురించి మాట్లాడుకున్నప్పుడు 4.4 తీవ్రతతో వచ్చింది. ఆ తర్వాత చూసుకున్న సందర్భంలో అప్పుడు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇటు ఏప్రిల్ 12న 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద పాకిస్తాన్లో వాటిని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు చూసుకుంటే సేమ్ ఇప్పటిలాకి 10 కిలోమీటర్ల లోతులో ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇలా అనేక పర్యాయాలు పాకిస్తాన్లో భూకంపం సంభవించిన పరిస్థితి రీసెంట్గా చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కానీ అలర్ట్ అయినా చేయగలిగేదే ఉంది. ఎందుకంటే కనుక ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ ఆర్మీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు ఏమైనా జరిగితే ఏం చేస్తుంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. కనీసం వాళ్ళకి సాయం అందించేందుకు కూడా ఆలోచిస్తుంది, తటపటాయిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో ఇటు మనతో యుద్ధంలోకి దిగాలని ఉవ్విళ్ళూరుతోందే తప్ప తన ప్రజల్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష కావచ్చు, అది కావచ్చు, ఎక్కడ కనిపించట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ తన ఉగ్రవాదులకు ఎలా ఫండ్స్ పంపించాలనే ఆలోచనలోనే ఉంది అనుకున్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ పాకిస్తాన్ కనుక నిజంగా ప్రజల మీద మమకారం ప్రజల మీద ఉందనుకుందాం. సో ప్రెసెంట్ భూకంపాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏం జరుగుతుంది? జపాన్ కావచ్చు, లేకపోతే మరిన్ని దేశాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడైనా భూకంపం కనుక వస్తుంది అనుకున్న ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వెంటనే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కట్టే బిల్డింగ్స్కి సంబంధించి భూకంపాలను తట్టుకునేలా వాటిని బిల్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? భూకంపాలు అక్కడ వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. 5.8 తీవ్రతలో వస్తేనే రోడ్ల మీదకి జనాలు భయపడి బయటకు వచ్చేసిన పరిస్థితి. అక్కడ బియ్యం గింజలు అంటే కనీసం ఆట అంటారు కదా, అంటే గోధుమ పిండి కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఇటు IMFకి సంబంధించి ఇలా రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక బహుశా కాస్త అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తుందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం ఆర్మీ చేతిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయిందంటూ చెప్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి భారీ భూకంపాలు, అఫ్కోర్స్ ఇది అత్యంత భారీ అని చెప్పుకోలేం, కానీ ఒక స్థాయిలో చెప్పాలంటే భారీ భూకంపమే. అయితే ఎంతసేపు కంటిన్యూ అయిందనేది ఇంకా మనకి తెలియాలి. 4.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందంటూ కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చెబుతోంది. సో ఈ క్రమంలోని పాకిస్తాన్కి సంబంధించి 4.2 తీవ్రతతో ఇది రెండోసారి గత కొన్ని రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. అంటే పాకిస్తాన్ మీద ఈ భూకంపాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది దాదాపుగా ఉత్తర పాకిస్తాన్ మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పుకున్నట్టు అతిశయోక్తి లేదు. దాంతోపాటు ఇటు స్వాత్ వరకు కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. 10 కిలోమీటర్ల లోతు వరకు కూడా ప్రకంపనలు కనిపించాయి. ఆ ప్రకంపనల ప్రభావం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకా ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లో దీని ప్రభావం కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా దీని ప్రభావం అనేది కనిపించడం జరిగింది. ప్రస్తుతం భూకంప లేఖిని మీద 4.2 తీవ్రతతో వీటిని గుర్తించడం జరిగింది. ఈ ప్రకంపనలు మరికొన్ని సార్లు వచ్చే అవకాశం ఉందా, ఈ భూకంపాలు మరిన్ని సంభవించే అవకాశం ఉందా అంటే కనుక అక్కడ ఆ ప్లేట్స్ మూవ్మెంట్ చూస్తూ ఉన్నా, లేకపోతే ఈ అధ్యయనానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినా బహుశా వచ్చే అవకాశాలు ఎక్కువనే మాట వినిపిస్తోంది. కానీ పాకిస్తాన్ ఈ భూకంపాన్ని ఇంకాస్త తీవ్రతలో వస్తే తట్టుకుంటుందా? ఒకవేళ 6, 7